తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె ఎంటర్ అయ్యాక తొలిసారిగా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో మూడోసారి 47 డిగ్రీల మార్క్ తాకింది. తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీల హై టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. నిన్న తెలంగాణలోని 16 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమారం, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 47.1 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇన్ని ఎక్కువ జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు ఇదే తొలిసారి. మరో 5 జిల్లాల్లో 45 నుంచి 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోల్బెల్ట్ పరిధిలోని ప్రాంతాలు ఎండవేడితో భగభగ మండాయి. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని మండలాల్లో జనాలు అల్లాడిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నల్గొండ, ఖమ్మం, జగిత్యాల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ములుగు, కరీంనగర్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కురంభీ, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 45 డిగ్రీల పైనే టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇక హైదరాబాద్ లో 43 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా వడదెబ్బతో ఒక్కరోజే 6 మృత్యువాత పడ్డారు. తెలంగాణలో నేటి రాత్రి నుంచి ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. 4-5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో ఎండలు, వేడిగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఉదయం నుంచే ఎండల ప్రభావం కనిపిస్తోంది. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. ఇవాళ విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. ఆదివారం నుంచి 3 రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సాధారణంగా జూన్ నెల ప్రారంభంలో ఎండలు కాస్త తగ్గి చల్లటి వాతావరణం ఉంటుంది. ఈ ఏడాది మాత్రం జూన్ నెల ప్రారంభమవుతున్నా వేసవి ఎండలు తగ్గడం లేదు. ఉదయం 10 గంటలకే ఎండల తీవ్రత కనిపిస్తోంది. ఇంట్లో ఉక్కపోత, బయట అడుగు పెడితే ఠారెత్తే ఎండలు దర్శనమివ్వడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.